ఆశీర్వదించండి. ఇది నీ సువార్త పరిచర్యలో ప్రభా మేము వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి వారి హృదయంలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, కనికరం చూపించండి నాయన. ఇదిగో ఈ చివరి గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తున్నామండి. ఉదయం లెగిస్తే ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం ప్రియులారా. అయితే ఏదో మరి లోక వార్తలు లాంటి వార్త కాదు ఈ వార్త. సహాయం చేస్తావు నాయన. ఇదిగోని తండ్రి, నీ కుమారుడు ద్వారా విశ్వాసము ఉంచితే ఏమి జరుగుతుందో, ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో నువ్వు తెలియచేస్తావు నాయన. ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వారి కుటుంబంలో వారి భర్తలను అప్పగించుకొచ్చున్నాను. వారు ఎక్కడికి వెళ్ళి పాట పడుచున్నప్పటికీ ఆ పాటలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో ఎవరైతే ఈ గ్రామంలో బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి నాయన. ఎవరైతే పాపంలో ఉన్నారో పాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబ పరిస్థితుల నుంచి విడిపించమని, అంధకారం నుంచి విడిపించి ఆయన చీకటి నుంచి తప్పించి నూతనమైన స్వభావమును, నూతనమైన రోజులను ప్రార్థన చేస్తున్నాను. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును.